గోల్డ్ ప్రైస్ కెనడాలో పీక్ వెళ్ళాయి. లాస్ట్ వీక్ అయితే 1 ounce $7,350 ఉండింది. టుడే ప్రైస్ వచ్చేసి కాస్కోలో 6,200 చేంజ్ ఉంది. ఆల్మోస్ట్ 15% తగ్గింది. $1,000 తగ్గింది గోల్డ్ ప్రైస్ అయితే. 1 ounceకి 1 ounce వచ్చేసి 28 grams అరౌండ్ అనేది తగ్గచ్చు పెరగచ్చు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఒక 1 weekలో. ఎందుకంటే వార్ జరుగుతుంది, అన్సర్టన్ వాల్యూ పెరుగుతుంది, అండ్ ఇది వెడ్డింగ్ సీజన్ కూడా కాదు. సో ఇలా చాలా వేరే సీజన్స్ ఉన్నాయి గోల్డ్ ప్రైస్ తగ్గడానికి. చాలామంది గోల్డ్ ఈటీఎఫ్లు కూడా పర్చేస్ చేస్తున్నారు. లాస్ట్ 2 yearsలో ఈటీఎఫ్లకు బాగా డిమాండ్ పెరిగింది. అండ్ సడన్గా పర్చేస్ చేసి సేల్ చేయడం వల్ల కూడా గోల్డ్ మార్కెట్ కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా అయితే గోల్డ్ క్రాష్ అవ్వలేదు, ఒక జస్ట్ హెల్దీ కరెక్షనే. చాలా ఇన్ఫ్లేట్ అయింది, చాలా ప్రైస్ అమాంతం పెరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ అవుతుంది. సో గోల్డ్ బాగా పర్చేస్ చేసిన వాళ్ళు సేల్ చేస్తున్నారు, దానివల్ల కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. గోల్డ్ ప్రైస్ కెనడాలో ఎగ్జాక్ట్గా 25 months బ్యాక్ అయితే 3,250 ఉంది. కాస్కోలో 1 ounce ప్రజెంట్ రేట్ వచ్చేసి $6,250 ఉంది. ఆల్మోస్ట్ డబుల్ అయింది కెనడాలో. గోల్డ్ ప్రైస్ అంత పెరిగింది, సడన్గా డిప్ అవుతుంది మళ్ళీ. గోల్డ్ ప్రైస్ అయితే ఏ ఒక్క రీజన్ వల్ల పెరగడం తగ్గడం జరగదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈటీఎఫ్లు, బాండ్, ఇంట్రెస్ట్ రేట్లు, డాలర్ వాల్యూ ఇవన్నీ కన్సిడర్ చేసి గోల్డ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. గోల్డ్ అనేది చాలా ట్రిక్కీ మార్కెట్. సో ఈ మార్కెట్లో హోల్డ్ చేయడం బెటర్ అంటారా, సేల్ చేయడం బెటర్ అంటారా, పర్చేస్ చేయడం బెటర్ అంటారా, ఏమంటున్నారో కామెంట్ చేయండి. Following for more updates.